ఓం శాంతి 19/7/2024 ప్రాంతం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనం. మధురమైన పిల్లలు, మీరు డబుల్ కిరీటదారులైన రాజులుగా అవ్వాలంటే చాలా సేవ చేయండి, ప్రజలను తయారు చేయండి. సంగమ యుగంలో మీరు సేవే చేయాలి. ఇందులోనూ కళ్యాణం ఉంది. ప్రశ్న: పాత ప్రపంచ వినాశనానికి ముందే ప్రతి ఒక్కరూ ఏ అలంకరణను చేసుకోవాలి? జవాబు: పిల్లలైన మీరు యోగ బలంతో మీ అలంకరణను చేసుకోండి. ఈ యోగ బలం ద్వారానే మొత్తం విశ్వమంతా పావనంగా అవుతుంది. మీరు ఇప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలి. అందుకే ఈ శరీరాన్ని అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. ఇది పైసాకు కొరగాని దీని నుండి మమకారాన్ని తొలగించి వేయండి. వినాశనానికి ముందే తండ్రి సమానంగా యథార్థ హృదయులుగా అయ్యి స్వయం మరియు ఇతరుల యొక్క అలంకరణను చేయండి. అందులకు చేతికర్రగా అవ్వండి. ధారణ కొరకు ముఖ్య సారము: అమరలోకంలోకి వెళ్ళేందుకు సంగమ యుగంలో సంతోషం యొక్క ఖజానాను నింపుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. తమ జోలను నింపుకొని యథార్థ హృదయులుగా అయ్యి అందులకు చేతికర్రగా అవ్వాలి. అరచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకునే యుక్తులను రచించి తమపై తామే కృప చూపించుకోవాలి. యోగ బలాన్ని జమ చేసుకోవాలి. వరదానము: ప్రభువును సదా తోడుగా ఉంచుకుంటూ కంబైన్డ్ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారి భవ. పిల్లలు ఎప్పుడైతే హృదయపూర్వకంగా బాబా అని అంటారో అప్పుడు హృదయాభిరాముడు హాజరవుతారు. అందుకే ప్రభు హాజరై ఉన్నారు అని అంటారు. మరియు విశేష ఆత్మలైతే కంబైన్డ్గానే ఉంటారు. మనుషులు అంటారు, ఎక్కడ చూసినా అక్కడ నీవు. పిల్లలు అంటారు, మేము ఎక్కడకు వెళ్ళినా ఏమి చేసినా తండ్రి తోడుగానే ఉన్నారు, చేసేవారు మరియు చేయించేవారు అని అంటారు కదా. అంటే చేసేవారు మరియు చేయించేవారు ఇరువురు కంబైన్డ్ అయినట్టు. ఈ స్మృతిలో ఉంటూ పాత్రను అభినయించేవారు విశేష పాత్రధారులుగా అవుతారు. స్లోగన్: స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో గెస్ట్గా భావిస్తూ ఉన్నట్లయితే పాత సంస్కారాలను మరియు సంకల్పాలను గెటౌట్ చేయగలరు. ఓం శాంతి.